బాయిలర్ కోళ్లకు బ్లడ్ ఫ్లూ రావడంతో ఆందోళన చెందుతున్నారు చికెన్ సెంటర్ వ్యాపారులు. ఎందుకంటే చికెన్ వ్యాపారం సాగితేనే మా ఉపాధి జరుగుతుందని చెప్పి ఆలోచనతో చికెన్ సెంటర్లు పెట్టుకున్నారు. చాలామంది సుగుణ, అదేవిధంగా వెంకాబ్, దాంతోపాటు ఇతర కంపెనీలకు సంబంధించిన చికెన్ సెంటర్లు పెట్టుకున్న పరిస్థితిని చూడొచ్చు. ఏదైతే సుగుణ చికెన్ సెంటర్ అనే డిచ్పల్లి మనం షాప్లో ఉన్నాం, దానికి అంతటికి సంబంధించి చూడవచ్చు. ఒక కేజీకి ధర చూస్తే డ్రెస్సింగ్ చేసిన చికెన్ ధర 140 రూపాయలు కేజీకి ఉంది. స్కిన్లెస్ అయితే 170 రూపాయలు, కాల్చిన చికెన్ 170 రూపాయలు, కేవలం లివర్ లాంటివి తీసుకుంటే 120 రూపాయలు, లైవ్ బర్డ్ తీసుకుంటే 120 రూపాయల చొప్పున కేజీ ఇస్తామనే ఉద్దేశం మీద వాళ్ళు ఒక మెనూ అయితే తయారు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ ఫ్లూ కలకలం రేపడంతో చికెన్ వ్యాపారులు అయితే ఆందోళన. ఓవైపు చికెన్కి సంబంధించిన పౌల్ట్రీ యజమానులు చాలా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో నష్టపోయిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అటు బిర్కూర్, బాన్స్వాడ, కోటగిరి, ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే వేల్పూర్, అదేవిధంగా సాయపేట్, గోవింద్పేట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బాయిలర్ కోళ్ల ఫామ్ల షెడ్లు ఉన్నాయి. అందులో భాగంగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 80,000కు పైగా కోళ్ళు చనిపోయాయి. దానికి అంతకు సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆ కోళ్ళ ఏదైతే మహారాష్ట్ర నుండి తెలంగాణకు కోళ్ళు రవాణా కాకుండా సాలూరా, అదేవిధంగా కందకుర్తిల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ నుండి ఈ నిజామాబాద్ జిల్లాకు కోళ్ళ రవాణా సరఫరా చేయకుండా ఉండే విధంగా అక్కడ నుండి వాహనాలు వచ్చి కోళ్ళ షెడ్లకు వెళ్తే అక్కడ బ్లడ్ ఫ్లూ వ్యాపిస్తుంది అనే ఉద్దేశం మీద అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు చికెన్ను తినద్దని చెప్పి అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యంలో చాలా చికెన్ సెంటర్లు వెలవెలబోయిన పరిస్థితి ఉంది. చికెన్ సెంటర్లు రోజువారీ వ్యాపారం సాగితేనే పూర్తి స్థాయిలో వారికి అంతా లాభాల బాట పడుతుంది. కాబట్టి వ్యాపారం సరిగా సాగడం లేదని చెప్పి చికెన్ సెంటర్లో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మనం డిచ్పల్లి కేంద్రంలోని ఒక చికెన్ షాప్లో ఉన్నాం. దానికి అందరికి సంబంధించి వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఏంది మీ చికెన్ షాప్లో పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది గిరాకీ? గిరాకీ ఏంది అంటే బర్డ్ ఫ్లూ కలకాలం వల్ల గిరాకీ మొత్తం తగ్గిపోయింది. సెల్స్ కూడా లేవు. ఇప్పుడు నిన్న ఇక్కడ జాతర ఉండే, జాతర కూడా మేము పోయిన సంవత్సరం మీద సంవత్సరం అనుకున్నంత కస్టమర్స్ వస్తుండే, కానీ ఇప్పుడు సగంలో కూడా సగం లేరు. మాకు నిన్న అయితే లవ్ దెబ్బ పడ్డది కస్టమర్స్ లేక. ఇంకోటి ఇవాళ ఫ్రైడే రోజు గిరాకీ కూడా ఇప్పటికీ నడుస్తుండే, అస్సలు ఏం లేదు. అంటే రోజువారీగా మీ గిరాకీ ఎంత అవుతుంది, ఇప్పుడు ఎంత అవుతుంది ఈ చికెన్ బ్లడ్ ఫ్లూ రావడం వల్ల? రోజువారీగా 30-35 వేలు వస్తాయి. ఇప్పుడు 10-15 వేలు కూడా దాటలేదు. పెద్ద ఇది బ్లడ్ ఫ్లూ కలకలం వల్ల పెద్ద దెబ్బనే తగిలింది. ఎంతమంది వర్కర్లు పనిచేస్తారు మీ దగ్గర? వర్కర్లు ముగ్గురు. కష్టమే, ఇప్పుడు కష్టమవుతుంది. రోజుకి ఎన్ని క్వింటాల చికెన్ అమ్ముతావు? ఇంతకుముందు 2 క్వింటాలు అమ్ముతుండే. ఇప్పుడు ఒక 50 కిలోలు కూడా పోయే పరిస్థితి లేదు. అంటే ఈ బర్డ్ ఫ్లూ కలకాలం వల్ల ఇప్పుడు వచ్చింది, ఆడాడ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక ఆందోళన అయిపోయింది. అరే ఏమో వైరస్ అంటున్నారు అన్నట్టు ఒక పెద్ద ఇదైపోయింది మైండ్. ఇప్పుడు మీ వ్యాపారం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చల్లగా ఉంది? ఇప్పుడు మొన్న వారం రోజుల నుంచి తక్కువనే నడుస్తుంది. ఇట్లనే ఉంటే మీ వ్యాపారం ఇలాగే సాగితే ఎలా? మీ జీవన విధానం ఎలా ఉంటుంది? మీ జీతాలకు ఎలా ఇవ్వాలి? జీతాలు కష్టమవుతుంది సార్. మొత్తానికి చూసుకోవచ్చు, రోజువారీగా మేము మామూలు సమయాల్లో 2 క్వింటాల చికెన్ అమ్మే వాళ్ళము. ఇప్పుడు బ్లడ్ ఫ్లూ రావడంతో 50,000కు పైగా చికెన్ 50 కిలోలకు పైగా మాత్రమే అమ్ముతున్నాము. దీనివల్ల మా షాప్లో 3 వర్కర్లు ఉంటారు, వారందరికీ జీతాలు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. దీనికి మరోవైపు ఏదైతే బ్లడ్ ఫ్లూ కలకలం రేపుతుంది, అటు మహారాష్ట్ర, అది గుజరాత్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇటు తెలంగాణలోను పలు జిల్లాల్లో కోళ్ల ఫామ్లలో మొత్తం కోళ్ళని కూడా చనిపోయిన పరిస్థితి. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే వెటర్నరీ అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సరే ఆ కోళ్ల ఫామ్లోకి ఉంటే ఏదైతే దానికి సంబంధించి మెడికల్కి సంబంధించి మెడికేటెడ్గా వెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని షెడ్యూని కూడా మెడికేటెడ్గా చేయాలి. అప్పుడే వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఎవరైనా సరే కొత్త వ్యక్తులు ఆ కోళ్ల ఫామ్లకు వచ్చినప్పుడు
పూర్తి స్థాయిలో వారి కాళ్ళు చేతులు కడుక్కొని మెడికేటెడ్గా ఉండి వెళ్తే బాగుంటుందని చెప్పి వెటర్నరీ అధికారులు చెప్పిన పరిస్థితి నెలకొందని వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఏంది మీ చికెన్ షాప్లో పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది గిరాకీ? ఇంతకుముందు అంటే గత 15 డేస్ నుంచి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయం ద్వారా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది జనాలు చికెన్ తినడానికి, పౌల్ట్రీలు ప్లస్ బాయిలర్స్ తినడానికి చాలా భయపడుతున్నట్టు కనిపిస్తున్నది. మేము ఒక 15 డేస్ 20 డేస్ బిఫోరు మేము పర్ డే వచ్చేసి కుంటలు అమ్మే వాళ్ళం, ఇప్పుడు 10 కిలోలు కూడా అమ్మడం లేదు. జనాలు చాలా భయపడుతున్నారు, భయభ్రాంతుల్లో ఉన్నారు చికెన్ తినాలంటే. ఆ చికెన్ తినలేక మనము ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి ఆ దిశ కూడా కొద్దిగా జనాలు ప్రయత్నిస్తున్నారు. అలా కొందరు దేశీ కోళ్ళ సైడ్ మర్యారు, కానీ అది కూడా భయపట్టుకుంటూనే తింటున్నారు. ప్లస్ చికెన్ మాత్రం చాలా సేల్స్ చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడైతే మేము మా దగ్గర అయితే అలాంటి రోగాలు వచ్చినట్టయితే మాకు ఇంతవరకు కనబడట్లేదు. కోళ్ళు అయితే బాగానే ఉన్నాయి మాకు వచ్చిన కోళ్ళు అయితే. కానీ చికెన్ ఈ డైలీ పేపర్లో వచ్చుడు, మీడియాలో వచ్చుడు, వాట్సాప్లో ఇవన్నీ చూసి పబ్లిక్ చాలా భయభ్రాంతులు గురవుతున్నారు అన్నట్టు మాత్రం మాకు అర్థమవుతుంది. బిజినెస్ మాత్రం చాలా డల్ అయిపోయింది, చాలా అంటే చాలా డల్ అయిపోయింది. 100కు ఒక 15% 20% కూడా నడవట్లేదు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఏదైతే బ్లడ్ ఫ్లూ వ్యాధి చికెన్ కోళ్ళపైన బర్డ్ ఫ్లూ రావడంతో పూర్తిగా ఆందోళన చెందుతున్నారు ఇటు వ్యాపారస్తులు, అటు కోళ్ళ ఫామ్ రైతులు. పూర్తి స్థాయిలో మా కోళ్ళని పెంచిన కోళ్ళని నష్టపోయాయి, మేము లక్షలలో వేలల్లో నష్టపోతున్నాం. ఒక రైతు అయితే తాము పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయింది. నేను 6,000 కోళ్ళు పెంచాను, సుమారుగా నాకు 5 నుంచి 8 లక్షలు నష్టం జరిగిందని చెప్పి ఓ రైతు ఆవేదన చెందుతున్న పరిస్థితి. మరోవైపు చికెన్ షాపుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే ఆ గిరాకీ వస్తేనే మాకు రూమ్ రెంట్ వెళ్తుంది, దానికి అంతకు సంబంధించి వర్కర్లకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క షాప్లో 2-3 పనిచేస్తారు, మేము రోజు 50 కిలోలే అమ్ముతున్నాం, దీనికి సంబంధించిన రెంటులు రావడం లేదు, దాంతోపాటు జీతాలు ఎలా ఇవ్వాలని చెప్పి వ్యాపారస్తులు అదే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో మేము 2 క్వింటాల వరకు అమ్మేవాళ్ళము, రోజువారీగా మాకు 30,000కు పైగా గిరాకీ అయ్యేది, ఇప్పుడు 10,000 కూడా కావడాలని చెప్పి వ్యాపారులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.